హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పైథాన్లో ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తామో చూద్దాం. అసలు పైథాన్లో ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తాం? ఇన్పుట్ అంటే ఏంటి? ఇవ్వడం. అంటే మనం ఏదైనా డేటాని ఇవ్వడాన్ని ఇన్పుట్ ఫంక్షన్ ఇన్పుట్ అంటాం. ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది పైథాన్లో? ఒక ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఏదైనా పర్టికులర్ డేటాని మనం ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఇవ్వడము అంటే క్వశ్చన్ అడుగుతుంది. ఏదైనా క్వశ్చన్ అడగడానికి, ఏదన్నా వాల్యూ కోసమే మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ వాట్ ఈజ్ యువర్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాము అంటే నేమ్ ఇచ్చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రింట్ హలో కామా నేమ్. నేమ్ అనేది ఏంటిది? ఇక్కడ నేమ్ అనేది వేరియబుల్, ఇన్పుట్ ఫంక్షన్ ఇది. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది? వాట్ ఈజ్ యువర్ నేమ్ అని వస్తుంది. ఓకే, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని వస్తుంది ఫస్ట్. మనం అప్పుడు ఏమి ఇవ్వాలి? నేమ్, ఒక నేమ్ ఇస్తాం. డ్రీమ్ జంక్షన్ అని ఇచ్చాను. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? హలో డ్రీమ్ జంక్షన్ అని ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఇలా ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఒక అవుట్పుట్, అదే మనం రన్ చేసినప్పుడు ఒక ప్రోగ్రామ్ని అప్పుడు ఒక క్వశ్చన్ లాగా అడిగి ఈ డేటాని, అదే మనం వాల్యూస్ ఇవ్వడానికే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఇచ్చిన డేటా ఎక్కడ స్టోర్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఆ ఇచ్చిన డేటా నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇందుకు ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.